నక్షత్రేశ్వర, నిన్నెంత అన్యాయం చేసేదవయ్యా? హరిశ్చంద్ర, అడవులలో నిన్న అన్నమునకు నీళ్లకు ముఖమోచండి చేయడం ఇది న్యాయము కాదుగా. న్యాయముగా నాకు రావాల్సిన బత్యము నేను తీసుకోవడం న్యాయమైన నక్షత్రేశ్వర, మీ గురువు గారి పని మీద నా వెంట వచ్చితివే కానీ నా కొరకై వచ్చితివా? అలాగనే బట్టి మీద తీసుకుని మీ నువ్వు గురువును చేసిన ఉపకారం ఏమో. ఈ దుర్మార్గుడా ఏమనుచున్నావు? ఇప్పుడు నా గురు భక్తి కూడా అధిక్షేపించున్నావుగా. నీవేమైనా నువ్వు అనుము నీ భార్యగా మాకు వచ్చిన ధర్మ మాత్రము నా త్రోమత్తముల కింద చదవలసినదే. ఇక మా గురువు గారు ఇప్పుడే ఇచ్చినాయేమో. నక్షత్రేశ్వర, నేను అంత ధనము ఎక్కడి తెచ్చేదనయ్యాది మనసి నన్ను ఇన్నాళ్ళను విక్కయించి నిన్నలసి నన్ను ఇన్నాళ్ళను విక్కయించి చేసిన ధనము నీ చేత చిక్కను కదా. నేను దీపం ఉండగానే చక్క పెట్టుకున్నాడను. స్వీకరించి ఇల్లు చేరవచ్చు. నా చెయ్యి పట్టుకొనుచున్నాడు, నన్ను కొట్టుదువా ఏమి? నేనంత సాహసిని కాదయ్యా. నక్షత్రేశ్వర, ఇంతకన్నా నే చెడుగా ఉన్నది
పోనీ నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారు రాబట్టుకునమయ్యా. ఇచ్చట నిన్ను ఎవరు కొందురయ్యా? ఎవరు కొనుక్కున్నను కడకు ఏ కడజాతి వానికైనా ఇక్కయింపమయ్యా, ఇక్కయింపు. సరే, నిన్ను కాదనలేదా? నీవనినట్లే వచ్చాను. హరిశ్చంద్ర, ఈతడు హరిశ్చంద్రుడు కౌశికులకు రుణగ్రస్తుడగుట వలన ఇతరుని బానిసగా విక్రయించుచున్నారు. ఇతని గుణగణములు చెప్పుచున్నాను, సావధానముగా వినుడు. తన మహీరాజ్యమంతయుగా అధిసూచియును, తన మహీరాజ్యమంతయుగా అధిసూచియును, నాదమిచ్చిన ఎత్తి ధర్మమూర్తి విక్రమస్తురు అనుమాత్రమైన వంకదు మాట ఎరుగని అసమాదీక్ష సత్యములకు ఏడు దీవుల దయలీల ఏలినట్టి శ్రోత్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి రాజశీయుడుగా మంగబడెడు గరుడు హరిశ్చంద్ర, అతడెవడో కడజాతి వాడు ఉన్నాడు. ఇటే అంటున్నారు ఊరన ఈ ఈదుల్లో ఉంటే ఈ ఏరబాహులు కాటికి పోతున్నారు. తొలగలి తొలగిపోనిందయ్యా తల గడ్డంతో నీ తొలగిపోనిందయ్యా తల గడ్డంతో నీ తొలగిపోనిందయ్యా కాటికి తొలగిపోనిందయ్యా తల గడ్డంతో నీ తొలగిపో
ఇదేవిడో మాకు బాగా తెలిసినట్లయితే మా కాజీపురంలో దూరంగా ఉండాలంట. ఏమయ్యా నేను దూరంగా ఎంచుకుంటాను ఇక. ఎందుకంటే నీవు కడజాతి వాడివి, అంటరాని వాడివి, అయితే నువ్వు శుచి శుభ్రము తెలియని వాడివి, మూర్ఖుడవు, త్రాగుబోతువు. కడజాతి వాడినా? అవును, ఇక కడిలో జాతమండి. మగజాతు నన్ను చూసా మేసం అడవులు మూసేసుకొచ్చావండి. నీకు మేసం రాలేదన్నమాట అంటున్నా. అవును, అంటే నువ్వు అంటుకునేవాడువా? నేను విప్రుడను. ఏంటియా? విప్రుడను. మీరు ఉప్పరోళ్ళ సద్బ్రాహ్మణుడను. అది ఎన్ని పేర్లు ఉన్నాయంటే మీకు? ఇప్పుడు అంటుకుంటే యావతియా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నన్ను అంతేనానే స్నానం చేయలేను. అయితే ఇప్పుడు నేను ముట్టుకుంటేనే నువ్వు వేసుకుంటావు అన్నమాట. కాదు ఆయన, శుచి శుభ్రం లేని వాడివి. ఎప్పుడు స్నానం చేసావో ఏమో. నేను ఉదయాన్నే స్నానం చేశాను, నేను మళ్ళీ చేయాలి కదా. మాదిరి పిల్లల పిల్లగా తామర ఉండాలి, బాగా కాసిన ఉడికి నీళ్ళు ఉండాలి. సమ్మగా ఉంటుంది లేవియా. అదేనా? అంటే మీరు అంత గొప్ప నిష్ఠగా ఉంటారన్నమాట. అవును, మీరు నిష్ఠాగరిచులు. నిష్ఠాగరిష్ఠులు. ఏందేమే నిష్ఠ, ఏందేమే నిష్ఠ. మండిసి కండి ఎరుకలయ్యా నాది సాగి పాగి కలిసి ఓ కుమ్మడని మీరేమని తాకుతారు. అందులో ముక్కు ఉండగానే నిష్ఠగా ఉంటే మేమేదియా ఎట్లంటావా? ఎలా? పైన పోయే పచ్చి కానీ కింద నడిచే నల్ల సమయన అరవసి మా బాయి తాగుతుంటే నీవా? మీరు శరీరాన్ని ఎంతకి నా పేరు నక్షత్రకుడు. నక్షత్ర కూడా ఇది అదే పేరెడితే నక్షత్ర కూడా అంటాడు. మా ఇంటూరంగా ఉందా? అయ్యా రాకుడు పెట్టాడు, తైదుగుడు పెట్టాడు, జన్నగుడు పెట్టాడు, మక్కజొన్న గుడి పెట్టాడు, లోకల గుడి పెట్టాడు, పెండా గుడి పెట్టాడు. నా యాది ఈ నక్షత్ర గుడి పెట్టలేదియా. కూడు కాదు, నక్షత్రకుడు అంటే నక్షత్రేశ్వరుడు. నక్షత్రేశ్వరుడు. అవును, అంటే రెండు పేర్లు ఉన్నాయన్నమాట. అజ్ఞానులు తెలియని పేరు అదే నక్షత్ర కూడు అంటున్నావు కదా. కూడు కాదు, నక్షత్రేశ్వరుడు. నక్షత్రేశ్వరుడు. అవును, అంటే శివుడేశ్వరుడు లాగా. మరి అయితే దానికి మూడో కన్ను మూడో కన్నేది. నాకు మూడో కన్ను ఉంది, అది నీకు తెలియదు. అజ్ఞానివి, అజ్ఞానివి. మూడో దాన్ని ఏమంటారు తెలుసా? జ్ఞాననేత్రం అంటారు. అట్లాగంటియా? ఈ చక్షురేంద్రియాలు, ఈ రెండు చక్షురేంద్రియాలు, చక్షువులు అంటారు. అట్లాగంటియా? జ్ఞాననేత్రం అంటే భూమధ్య స్థానంలో ఉంటుంది. ఏ నక్షత్రం కూడా ఏ కూడా నాకు తెలియదు, కానీ పైన జటకం ఉంది. మహాశక్తి ద్రాక్షలు మనం ధరించావు, కాషాయ పీతం మనం ధరించావు, ముదుకు ఈ బుద్ధి రేకులు తెచ్చావు. అంటే మీరు మునులన్నమాట. అయితే మీకు పెట్టాల్సి ఏమిటది? మీకు పెడతా. ఏమిటది? మీరు పెడతారు కదండి, మీకు ఎట్లానే పెట్టాలా? ఏమిటది? దండం. ఇది దండమా? ఇది దండమా? ఎట్లా పెట్టాలండి? అంటే ఎప్పుడు నాకు పెట్టాడు అనమాట. అవును, నీకే పెట్టాను అనుకో. అట్లా పెట్టకూడదు, మీకు ఎట్లనే పెట్టాలా? ఇలాగా అట్లా పెడితే నా ఏళ్ళారు ఖర్చు పెట్టి చేస్తారు మీరు. మొత్తం మీద మేమంటే భయపడుతున్నాం. మేమంటారు మీరు చెప్పు తిరిగా. చెప్పు తినాలా? ఓయ్ ఏమిటంటున్నావు? ఏమన్నా చెప్పు తిన్నా? చెప్పు తినాలా? చెప్పు తినాడు తప్పండిగా. దుర్మార్గుడా, చెప్పు తినడం ఏమిట్లా బాబు? చెప్పండి ఆ చెప్పుకున్నామండిగా. చెప్పండి ఆ చెప్పు కాదు, చెప్పండి చెప్పు. అసలు నా చెప్పు లేని శాతం సామె చూడు సామె. ఇచ్చే చెప్పు, బుద్ధి చెప్పు, చిన్నకి చెప్పు, పెద్దకి చెప్పు, రాజుకు చెప్పు, రారాజుకు చెప్పు, మంత్రికి చెప్పు, సామంత్రికి చెప్పు, రక్షణ పడుగు చెప్పు, ప్రజల్ని పరిపాలించమని చెప్పు, కంటికి కని పాపుని కాపాడుకోమని చెప్పు, పొదుగుకు వచ్చావు కాళ్ళు కడుక్కోమని చెప్పు, కాస్తంతా కవడం తినమని చెప్పు, అది ఉండమని చెప్పు, పొద్దున పొమ్మని చెప్పు, అన్న అడిగానని చెప్పు, మగాడి ఇప్పుడు ఇంకా పగడపడ పనులు చేసుకోమని చెప్పు, 10 కాసులు సంపాదించుకోమని చెప్పు, కూడబెట్టుకోమని చెప్పు, కూడబెట్టడంతో గుడి కట్టుకోమని చెప్పు, గుడితో కప్పుకోమని చెప్పు, పెళ్లి చేసుకోమని చెప్పు, పెళ్ళాన్ని తగ్గదని చెప్పు, భార్య బిడ్డలతో జీవితంలో సాగించమని చెప్పు. నిజం మా నాథను మా సార్థకం కావాలంటే మనం కన్నా తల్లిదండ్రులు ముసలైనప్పుడు ఆ గాల తప్పికుండా 3 పొద్దులు 3 ముద్దలు పెట్టమని చెప్పు. వాళ్ళకన్నా కలిసిగా కడతీత పాడి కట్టమని చెప్పు, కన్నబిడ్డలు కాడికి పోయమని చెప్పు, కాల్చేసి కాల్చమని చెప్పు, పూడిస్తే పూడ్చమని చెప్పు, కర్మకాండలు కరిచేర్చమని చెప్పు, భక్తితో భగవంతుని పూజించమని చెప్పు, దేవతను గోవమని చెప్పు. ఇన్నింటిలో చెప్పుంటే తప్పని తోడించారు. మరి గ్యామజాతలు గంగాలమ్మ, ఒకలమ్మ, గొద్దెలమ్మ, పోలేరమ్మ, మరి అట్టజాతం కొలిసేది ఓరియా. మరి గ్యామజాతం కొలిసేది ఓరియా.
మీరే పెద్దింటి వారు. ఏమిటండి అవునవును. మన తల్లి దగ్గర మేకల్ని గొర్రెల్ని తగ్గట్టు అరే బాబు, జీవహింస మహాపాపం చేయకూడదు. సాత్వికాహారం తినాలి. అతనే మళ్ళీ అక్కడికి వెళ్తారు కానీ మరి మరి కాటి చేపలు వరియా మీరే ఆ పనులు మేలేదండి. మీరే, అవును. ఆ పద్ధతి మాదిగా నన్ను మాదిగా చేశారు. లేకుండా పెద్ద సామె మాదిగంటే మాదేగా అనే. ఓహో, చెప్పు చెప్పు. ఏమన్నా చెప్తే ఇంటవిగా చెప్పు చెప్పు. కాస్త బుసుకైపోతే అన్న బిడ్డలకు అడగడికి మోసుకొచ్చి కాటిలో వండబెట్టి దేవుడి మీద దేవుడి పెట్టి దేవుడి మీద వండబెట్టి దాన ధర్మాలు చేసి ఊరు వాడల పేరు తీసుకున్న ఆ గొప్ప అనుకో ఇంత నెయ్యి పోసి అన్ని అందరూ చక్కలేస్తాం అంటున్నాడు పడిగలో దూరం ఉండే నా ఏళ్ళ అన్నాడు అనుకో ఎంత ఎద్దు సమురు పోసి 4 పిడకలెత్తి அப்படி கர்ஜத்தில் எங்க தெரியா అది పదులో మేమలయ్యా అధిపతులు మేమే కదటియా అప్పుడు నీ అంటరంతరం నా చేతిలో కాలి బూడిదైపోవాలా ఇది మా జీవనం కోసం చేసుకున్న పెద్దింటోడు వృత్తి మరి నువ్వే చేయండియా మరి మీలో గొప్పరు మా గురుదేవులు విశ్వామిత్ర మహర్షి. మీలో గొప్పరు విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి. గొప్పరా? అవును కదా. మా గొప్ప చెప్పేస్తున్నాడు గొప్ప మరి
బాగా చెప్తున్నావు, వేదాంతం బాగా తెలుసు నీకు. ఇన్ని తెలిసిన వాడికి ఆ మూర్ఖపు పని ఏమిటిరా నాయన? అది ఏమిటది? నాక నేనా చెప్తూ ఉంటే వింటూ ఉంటా. మా గురుదేవుని చాలు. ఆహా, వేదాలు 4గా? నేను 14 అనుకుంటున్నా. 4గేనా? ఇదే తప్పు నాయన, తప్పు. అది వేదమా? ఏమిటది? ఏమిటది? ఎత్తుకింది మా ఊరి యాంపర్ మీద వచ్చి యాడియా. నేనా ఒక బానిస నమ్మడానికి వచ్చాను. నువ్వేనటియా? అవును నేనే. నేను అప్పుడే అనుకుంటే తేడా కాపాడుతున్నాను. మనుషుల మెత్తకు వచ్చి నువ్వేనటియా మా ఊరు? అవును నేనే. ఏడియా బానిసాడు? చూస్తుంటే చాలా మంచి వాళ్ళు కాపాడుతాడు. నీ మాట్లాడుతామని అక్కడ మాట్లాడుకుంటే చూడు. నేను నమ్మేది నీకు ఇష్టమేడియా? మమ్మడికి ఇష్టమేడియా? దర్రి చెప్పేసుకో. దర్రి చెప్పేసుకో. నేను దర్రి చెప్పేస్తాను కానీ ఇందాక నుంచి వేదాంతం అంతా చెప్పావు. నీ పేరు చెప్పలేదే. మయ్య పెట్టిన పేరు ఏరయ్య. మా అమ్మ పెట్టిన పేరు సామె. మా కాశీపురం మహారాజు బట్టికి బాహు లాంటి వాడి ఊరా ఏరా బాహుడు అని ముందు ముందుగా పిలిచారు. ఏర్ర బాహుడు చెప్పాలా? చూపేసుకో. నీ పేరు కూడా వీరబాహుడు కూడా ఏమన్నా చెప్తావా? వీరబాహుడి చెప్పేసా కదండి. చెప్పేసావా? సరే 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 చూపేసుకో. వీరబాహు బాబు వీరబాహు నన్ను ధర చెప్పమన్నావు. నువ్వేమిటి సేవిస్తున్నావు? మా బామ్మతి ఎంత పని చేశాడా? మంచి పోతారు కలలు గురంటే ఎత్తరు కలలు కూర్చోడు. మా శబ్దం అగరేసిపోయింది. నువ్వు జర్రి చెప్పేసుకోవయ్యా స్వామి. నువ్వు జర్రి చెప్పేసుకో. ఇప్పటి వరకు నేను చెప్పిన ధర ఏదా ఆయన? కూరగా నువ్వు చెప్పింది దర్రా. దర్రి చెప్తే ఎక్కడ తెలుసా? ఎలా ఉండాలి? దర్రి చెప్తే ఎక్కడ తెలుసా అంటాం. అచ్చే ఉండటమే పట్టిని 12 తోలబెట్టి కూటం తీసుకుని దరి చెప్తే ఆ పుస్తకంలోకి వెళ్ళి అంటే వేదాంతం చెప్పావు. అర్థం కాదు అన్నమాట. అయితే గజమనగా తెలియనా? 3 మూరల గజం. 3 మూరలు గజమా? కొన్ని కరియనగా తెలియదా? సరే 7 గనగా తెలియదా? నల్లగా మాత్రం తెచ్చుకుంటూ మా కాశీపురం మాత్రం తీసుకుంటా. దానికి 5 కాళ్ళు కూడా ఉన్నాయి. 5 కాళ్ళ అగ్ని అని 4 కాళ్ళు. ముందున్నదే అది తొండము. తొండము దాంట్లో లెక్కేసావా? సరే ఆ ఏనుగుపై బలవంతుడు ఒకడు నిలువబడి, అంటే నాన్న వెళ్ళిపోతాడా? నీలాంటి బలవంతుడు నిలువబడి రత్నము తీసుకొని విసిరితే రథం ముచ్చిన పైసిరుతావా? రథం అంటే ఎవరు తెలుసా? మా మ్యాన్ కూడా ఈదంట పోయావా? ఆ సందు తిరిగావా? శివరం గుడిసెలో కూడా పిల్లల రథం తీసుకొచ్చి పై సభ్యత నాకు యాది. నేను చెప్పినది నీ భార్య రత్నం కాదు.
రత్నం అంటే ఒక విలువైన రాయి. అనవసరం చచ్చిపోయే విధంగా చేతుల వాళ్ళ రాయిని ముందు చంపుతాయ్యా. సరే, ఆ రాయిని తీసుకుని పైకి విసిరిగా ఎంతెత్తు పోతుందో అంతెత్తు ధనం ఇచ్చినా ఈ హరిశ్చంద్రుడిని నీకు బానిసగా ఇచ్చేదను. ఏమిటది? అమాయకుడా, సృష్టికే ప్రతి సృష్టి చేయగల మహాత్ముడు మా గురుదేవుడు విశ్వామిత్ర మహర్షి. త్రిశంకు స్వర్గ నిర్మాత. కొమ్ముల సమరం కదా. ఓయ్, ఆనాడు బొమ్మ చేసిన బొమ్మకు ప్రాణం పోతే చిత్తు తీసి చిత్తి పుట్టిన మగోడు వరియా. మేమే కదయ్యా. ప్రాణాలు పోతే బాబో అంటే పాదాంతం చేసింది వరియా. మేమే కదయ్యా. ఎవరైనా సమయం దగ్గర మనం 5 గడువులు అక్కడ పూడి చేసేట. మేము సృష్టికర్తమే, ఆయన సృష్టికర్తంట, ఆయన సృష్టించినంట. సరేలేవే, నీతో నాకు వాదన ఉంది కానీ నాకు బానిసుడు కావాలి కాబట్టి నువ్వు అడిగి సొమ్మి చెప్పి తప్పైన బానిసలు చూసుకుంటా. హరిశ్చంద్రుడయ్యా. ఎక్కడప్ప ఇది మా భక్తి పేరే. పేరేంటే హరిశ్చంద్రుడు అంటాడు. అసలు ఇంత దాడి ఈ ద్రౌపది చూసేదనం శ్రీ మహావిష్ణువు కాదు. నాభెద్దు కమలము. కమలముల బ్రహ్మదేవుడు కూడా అర్హుడు కుమారుడు వ్యాసుడి. ఓ యాసుడు కుమారుడు జక్కమామ కుమారుడు పరుడు కుంచికి విదాట మహాదాత సంజరదు దురసంజరాజు భానురాజు బ్రహ్మచర్యుడు నరవేంద్రుడు విజయుడనగా శాపంతో త్రిశంకుడయ్యాడు. త్రిశంకుడు కొన్నాడు హరిశ్చంద్ర చక్రవర్తి. ఈయన గొప్ప మహారాజు కదయ్యా. ఈ మహారాజు తీసుకెళ్ళి మా ఇళ్ళలో ఏమని గుడి మిమ్మల్ని చేపించుకోవాలి. మహారాజా, ఓ మహారాజా చంద్ర చక్రవర్తి సత్య ప్రతిష్టకైనట్టు నీతి పుచ్చములను సఘోములను బాధి సాటి మానవుడు వంటరు అనేవాడివి, కడజాతి వాడివి, అతి నీచమైన వృత్తిలో నేను జీవించటి వాడిని నేను క్షణన చేస్తున్నా. కటక మా పాదములు తాకి అయ్యా మహానుభావ, నన్ను ఆ ముని రుణబాధను విముక్తుడు చేయమని పాదయపరిచితివా హరిశ్చంద్ర చక్రవర్తి. నీ అవధార్యమ మిక్కిలి శ్లాఘని నీకు దీర్ఘాయురారోగ్యము కలుగుగాక. మహారాజా శనేశ్వర సూచిత హరిచంద్ర మనోధైర్యమును సూచిత హరిచంద్ర సత్య సందత్తుడు. ఈ సత్య సందుడు కన్నీటి పట్టు ఏ ధరని పైన పడినచో పాడి పంటలు కలుగుతుంది. శనేశ్వర నీవెక్కడ మీరు జనం చెంగంలో పెట్టలు దుమ్ము దాల్చి నీ మకమును పట్టకమంటే హరిశ్చంద్రుడి పంపు. నా జగతిరితలో ఏందమ్మా నీ పేరా? హరిచంద్రుడు నాకు తెలీదు. ఈ కాశీపురంలో 101 వశాలకి మొక్కటం లేని మహారాజుని. నువ్వు మహారాజులే. ఇప్పుడు నేను కొన్నాను కనుక నా ఎక్కడ దాసత్వం చేస్తున్నావు కనుక నేను చెప్పిన పనులని చేస్తానయ్యా. అట్లే నా పేరు ఏలబాబు. ఇప్పుడు సమస్య నేను కొనేసా అంటే నువ్వు నా దాసుడు అన్నమాట. నిన్ను ఏరా దాసా అని పిలుస్తా పలకాల. దాసా అయ్యా, అయ్యా నేటి రాత్రంతా వల్ల కాదు ఎందుకు కావాలి విండి పొద్దున్న ఇంటికి వచ్చినప్పుడు ఈ కొండ
పొద్దునింటికి వచ్చేటప్పుడు ఈ కుండ నిండా కొత్తగా నింపిన రవియా వసరాల కాపుల కాసేటప్పుడు సవాళ్ళు అక్కడ తెచ్చారు. తెచ్చిన తర్వాత ముందు మనకు సోఫాల ఊరేదే సరే ఆడధిపతులు మనమే. ముందు మనకు చూపిన తర్వాత సొంతం కింద మాడ పాద దండలములు చెండాకుడు తెస్తారు. మాడ పాద దండలములు నాకు తెచ్చి ఇచ్చేయి. అది మన కాశీపూర్ మనకి సొంతం కట్టారా. ఆకలిస్తే బట్టికి ఆకలితే పెండాకుడు తినేసావియా. అటులని చంద్రచక్రం అఖండ భూమలయమన్న ఏకచక్రంగా పరిపాలించిన హరిశ్చంద్ర శివులకు సంచారకుండాను ధర్మ పరిపాలకుండాను సకల లోక ధర్మ శాస్త్రములు విద్యరాయ అమలు ఈనా నిందుకు నా కుర్తిరవన శాసించున్నది. అది మహాప్రసాదమ వాయుత్రుని అవతారము. సంచయము నాడు సరసములో వశిష్ఠుడు చిత్తాంకరించినది నిక్కము సత్యము సత్యము సత్యమే. ఏ ఫలితముడు సత్యసంధుడే, ఇది నిక్కముడు సత్యసంధుడే. ఈ సత్యసంధుని చరిత్ర సూర్యుని పేరాదు. ఈ హరిశ్చంద్ర చరిత్ర ఈ ధరణి పరచిన సువర్ణక్షరాలతో తీర్చిదిద్దము. పంచభూతములారా అసలు పాల్గొనారా. ఈ యమధర్మరాజు ధర్మశాసనమునుడు హరిశ్చంద్రుడు సత్యసంధుడు. సత్యసంధుడని వశరంల కాపుల కాసేటప్పుడు కొన్ని భూత పేట విశేషముల ఎక్కటాకటాల చేత ఈ దేహం పైన ఆశ సాగుగా అతను సంచరిస్తూ ఉంటే స్వచ్ఛడు కదా. ఎదుగా యమధర్మరాజు చేతిలో ధర్మ దండని అలాంటిదో ఈ ఏలో బాబుడి చేతులు అలాగే తీసుకుని దండించు. ఆవిడ నిజస్వరూపునికి చల్లగొట్టగా కనపడుతుంది.